నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లి మండలం పుల్లంగి అటవీ ప్రాంతంలో మీటింగ్ నిర్వహిస్తున్న 2 మిలీషియా సభ్యులు అరెస్ట్. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సభ్యుల సమావేశం జరుగుతుందని ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేయగా పలువురు పారిపోగా 2 మిలీషియా సభ్యులను అదుపులో తీసుకున్న పోలీసులు. వీరి వద్ద నుండి పేలుడు పదార్థాలను స్వాధీనపరుచుకున్న పోలీసులు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ మీటింగ్కి సంబంధించి, ఈ ప్రెస్ మీటింగ్కి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకి మారేడుమిల్లి మండల పరిధిలో మనం ఈరోజు పొద్దున్న ఒక 2 మావోయిస్ట్ మిలీషియాని మన ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ బేసిస్గా ఆధారంగా సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి రాగానే మనం అక్కడ ఉన్న ఎస్ఐ మారేడుమిల్లి ఎవరైతే ఉన్నారో ఆయన్ని విత్ సమ్ స్పెషల్ పార్టీ, అంటే ఆయనతో పాటు కొంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్ని కలిపి, వీటిని అక్కడ ఉన్న లోకల్ ఫోర్స్ని కలిపి మనం పంపించింది. సో మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఆ ప్రదేశానికి ఎక్కడికైతే మనం వెళ్ళాము, ఓకే, సో పుల్లంగి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం దగ్గరికి ఎక్కడికైతే మేము వెళ్ళాము, ఆ వెళ్ళే టైంకి అప్పటికే అక్కడ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సో ఆ మీటింగ్లో ఈ పోలీసులు వస్తున్నారని సమాచారం రావడంతోనూ, లేకపోతే ఇక్కడ సౌండ్స్ వల్ల చాలామంది పారిపోవడం జరిగింది. మీటింగ్ వల్ల చాలామంది పారిపోవడం జరిగింది. ఈ పారిపోయిన తర్వాత మనకు అక్కడ 2 అయితే మాత్రం దొరికారు. సో ఆ 2ని మనం అక్కడే కస్టడీలో తీసుకోవడం, ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్స్ ఉన్నాయో మెటీరియల్స్, వాళ్ళ దగ్గర బ్యాగ్స్ అవి ఇవి మనం సెర్చ్ చేస్తే ఫస్ట్లీ మనకి అక్కడ ముందు చూపించిన విధంగా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్, అంటే మందు పాత్రలకు సంబంధించిన మెటీరియల్స్ వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. సో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ సంబంధించి మనం వాళ్ళ ఆరా తీసాం. అసలు ఎందుకు మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే వాళ్ళు చెప్పారు. సో వీళ్ళు 2 ఎవరైతే మనకి దొరికిన వాళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా 2020లోనే మావోయిస్ట్, నిషేధిత మావోయిస్ట్ పార్టీలోకి వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. నక్సల్ పార్టీలోకి జాయిన్ అయ్యి సో అప్పటి నుంచి ఇక్కడ ఉంటూనే వాళ్ళతో కూడా తిరుగుతూ వాళ్ళకి రకరకాలుగా ఏమంటారు, వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్, అంటే అది ఫుడ్ అవ్వచ్చు, వస్త్రాలు అవ్వచ్చు, ఏవైనా ఎప్పటికప్పుడు సప్లై చేయడం అనేది వీళ్ళు కార్యక్రమంగా పెట్టుకున్నారు. సో ఇది పెట్టుకోవడంతో పాటు ఇప్పుడు మీటింగ్ ఒకటి జరుగుతుంది 2024 సంవత్సరం డిసెంబర్లో కూడా వీళ్ళిద్దరూ స్పెసిఫిక్గా మావోయిస్టులకి బియ్యం సప్లై చేయడం, అక్కడ వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ సప్లై చేయడం, ఫుడ్ పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేశారు. చేసిన తర్వాత ఈ రోజు వీళ్ళు పెట్టుకున్న మీటింగ్ తో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ పెట్టుకున్న మీటింగ్ నుంచి వీళ్ళకి కొన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అందడం. సో దానితో పోలీసులు మనం రెగ్యులర్గా అక్కడ రోడ్ ఓపెనింగ్ అనేమో లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఏరియా సేఫ్టీగా ఉంచడం కోసం, ఏరియా సేఫ్గా ఉంటే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో మనం రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అని చేసుకుంటూ ఉంటాం. అది మనం చేస్తాము, మా తాలూకా సూపర్విజన్లో అక్కడ ఉన్న సెంట్రల్ ఫోర్సెస్ చేస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఈ పోలీస్ బలగాల మీద ఒక రకమైన ఏవైనా ఒక బ్లాస్ట్ చేయాలి, పోలీసులని బలగాలు హతమార్చాలి, సో వాళ్ళ తాలూకా ఏమంటారు స్ఫూర్తిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వీళ్ళు మెటీరియల్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ మెటీరియల్సే మనం తీసుకున్నాం. ఈ మెటీరియల్స్ అనేవి ఒక పొటెంట్ బ్లాస్ట్ని కలుగజేయగలిగే మెటీరియల్స్ ఇవన్నీ కూడా. సో ఇమీడియట్గా 2 దగ్గర మెటీరియల్స్ దొరికాయి. సో వాళ్ళిద్దరూ చెప్పిన నివేదిక ప్రకారం, అంటే వాళ్ళగానే చెప్పిన నివేదిక ప్రకారం, ఒకసారి దొరికిపోయిందని చెప్పిన నివేదిక ప్రకారం 2028లో వాళ్ళు జాయిన్ అయ్యారు. 2020లో జాయిన్ అయ్యారు. 2020లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ రోజు జరిగిన మీటింగ్స్, రకరకాల మీటింగ్స్, ఈ రోజు జరిగిన మీటింగ్ మీద మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల నేను దొరికాను. సో ఇందులో ఒక గుడిసె గ్రామం పుల్లంగి పంచాయతీకి చెందిన ఒక వ్యక్తి ఒకరైతే, సో ఇదే పుల్లంగి పంచాయతీలో పీడమరి గ్రామానికి చెందిన వేరే వ్యక్తి, వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు FIR వేసి, అంటే ఏ సెక్షన్స్ అయితే మనకి అప్లికబుల్ అవుతాయో, సో అవి ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించిన సెక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే అన్లాఫుల్ అసెంబ్లీకి సంబంధించిన సెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన సెక్షన్స్, ఇట్లాంటి రకరకాల సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్ని కూడా వేసేసి ఈరోజు FIR నమోదు చేసి వీళ్ళని రిమాండ్ పంపించడం కూడా జరుగుతుంది. దగ్గరికి రావద్దు, మీరు ఇక్కడ మావోయిస్టులారా మమ్మల్ని వదిలిపెట్టేయండి, మాకు అభివృద్ధి ముఖ్యం అనుకుంటారు. ఈరోజు మా అక్కడ బస్ ఫెసిలిటీ అయితే అక్కడ రెగ్యులర్గా నడిచే బస్ ఫెసిలిటీతో పాటు మనం ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా పెట్టాము. ఒకే ఒక విలేజ్, ఒక 2-3 విలేజెస్ మాత్రమే రెగ్యులర్గా నడుస్తున్న బస్సు కాకుండా, సార్ మాకు వేరే బస్ ఫెసిలిటీ, 11 గంటలకు రావాల్సిన బస్సు 9 గంటలకు బస్సు ఉంటుంది, మళ్ళీ 12 గంటలకు 1 గంటలకు బస్సు ఉంటుంది, మధ్యలో మాకు 11 గంటలకు బస్సు కావాలనుకుంటే ఆ 11 గంటల బస్ సర్వీస్ ఏదైతే ఉందో అది మనం ఫ్రీ బస్ సర్వీస్గా పెట్టడం జరిగింది. మనం మారేడుమిల్లి నుంచి పాతకోట వరకు పెట్టాం.
మన ఫ్రీ బస్ సర్వీస్ మెయింటైన్ చేయడం. అది కేవలం 2 విలేజెస్ చెప్పారు. ఇప్పుడు గ్రామస్తులు కూడా అబ్జర్వ్ చేస్తారు కదా, ఎవరి వల్ల ఈ బస్ సర్వీస్ వచ్చింది, లేకపోతే అదే బస్ అనేది టైంలో లేకపోతే వాళ్ళు 200 రూపాయలు ఇస్తున్నారంట. నేను చాలా ఆశ్చర్యం గురైంది. పాతకోట నుంచి లేకపోతే గుర్తేడు నుంచి ఇక్కడ రంపచోడవరం రావాలంటే 200 రూపాయలు అంట ఆటో కానీ జీపులు కానీ. వచ్చి 200 రూపాయలు, పోయి 200 రూపాయలు అంటే వాళ్ళకి వచ్చే ఆదాయమే చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి ఆదాయం అంత పెట్టకూడదు, వాళ్ళకి అంత ఇబ్బంది కలగకూడదు. ఫ్రీ బస్సు ఇది ఒకటనే కదా, రకరకాలుగా. ఇప్పుడు మేము ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము ఇక్కడ అదే డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్స్ ఎవరంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం, వాళ్ళు సాల్వ్ చేయడం అన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా గమనిస్తారు కదా, ఎవరు వచ్చి దీన్ని డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరు దీన్ని కొంచెం ముందుకు పంపిస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన ఏమంటారు అది ర్యాలీ అది కూడా ఇప్పుడు రోడ్డు సీరియస్ ఇష్యూ తీసుకోవడం జరిగింది. అండ్ అది కూడా కన్స్ట్రక్షన్ కొన్ని నెలల్లో జరుగుతుంది. మనకు ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు 40 టవర్లు, 16 టవర్స్, 69 టవర్లు ఏవైతే పెట్టారో జస్ట్ 1-2 టవర్లు కంప్లీట్ అవ్వకపోవడం వల్ల మనం కంప్లీట్గా అట్లా సిగ్నల్ ఇవ్వలేకపోతున్నాం. సో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోరుకొని ఆ బిఎస్ఎన్ఎల్ టవర్స్ అవి వచ్చినా కూడా కనెక్టివిటీ చాలా పెరుగుతుంది. సో కనెక్టివిటీ వైజ్ అవ్వచ్చు, డెవలప్మెంట్ వైజ్ అవ్వచ్చు, ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి ఆన్ ద వే నడుస్తున్నాయి. వాటికి ఇంకొంత పుష్ ఇవ్వడం అయితే జరుగుతుంది. పొలిటీషియన్స్కి సంబంధించి పొలిటీషియన్స్ అనే కాదు, ఎవరైతే పలానా వాళ్ళు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే పలానా వాళ్ళ మీద అటాక్ జరిగే అవకాశం ఉండొచ్చు అనేది ఉందో మా దగ్గర ఒక ప్రొటెక్టెడ్ పర్సన్స్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ఉన్న పర్సన్స్కి మేము ఎప్పటికప్పుడు సిఐ మారేడుమిల్లి గారు అయితేనేమి, ఎస్ఐ మారేడుమిల్లి గారు, వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి నోటీసులు అందజేస్తూ ఉంటారు అన్నమాట. మీరు కొంచెం జాగ్రత్తగా లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైనా ఉండొచ్చు, అంటే మనకి ఇక్కడ ప్రజాప్రతినిధుల్లో ఇంకొంత పెద్ద శ్రేణి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళైతే మాత్రం మనం కొన్ని నెలలుగా మనం అసలు అలో చేయట్లేదు. అంటే వాళ్ళకి మనం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి కొన్ని నెలల వరకు మళ్ళీ తగ్గుముఖం పెట్టినంత వరకు మీరు వెళ్ళకూడదని విషయాన్ని మనం తెలియజేసాం. ఈ మధ్యకాలంలో పెద్ద శ్రేణి రాజకీయ నాయకులు ఎవరు కూడా మనం ఈ మారేడుమిల్లి అయితేనే మీ వన్ సైడ్ వైరం వారి ఇంటి దగ్గర ఎక్కడ వెళ్ళచ్చు.